కొత్త ఒక వింత పాత ఒక రోత. మనం ఎప్పటికప్పుడు మారకపోతే అన్యాయం అయిపోతాం. ఒకప్పుడు బార్బరు ఇంటి దగ్గరకు వచ్చి మా చిన్నప్పుడు ఓ పెద్ద చాపేసేవాళ్ళు, దాని మీద కూర్చుంటే క్రాఫ్ట్ చేసేస్తాడు. ఇంట్లో ఉన్న పిల్లలు మగాళ్ళు అందరికీ లైన్, అందరం వెళ్ళటం స్నానాలు చేసాడు. ఆ తర్వాత బార్బర్ షాపులు వచ్చినాయి. ఆ తర్వాతన ఇప్పుడు అదేది బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. మగ బ్యూటీ పార్లర్లు, ఆడ బ్యూటీ పార్లర్లు వేరు వేరు వచ్చినాయి. అంటే మన ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పు. దానికి అనుగుణంగా బార్బర్ కూడా మారాలి. అట్లాగే పాత రోజుల్లోకి మళ్ళీ కత్తిరా ఇది కుదరదు. ఇప్పుడు అదేదో మిషన్లు ఎట్టి గీకడాల దగ్గర నుంచి రకరకాలు. అంటే అప్డేట్ అవ్వాల్సిందే. అదే వృత్తిని ఎంచుకున్న వాళ్ళు. ఒకప్పుడు మేము పేపర్లో వార్త రాయాలంటే ఆఫీస్కి వెళ్ళి రాయాలి, లేదా రాసి తీసుకెళ్ళి బస్ స్టాండ్లో బాక్సులో వేయాలి. ఇవాళ రోజున కొట్టి వాట్సాప్లో పంపిస్తే అయిపోతుంది. ఒకప్పుడు టీవీలో వార్త కావాలంటే శాటిలైట్ ఛానల్లో పనిచేసేటప్పుడు నేను క్యాసెట్ తీసి ఏదో ఊరికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి క్యాసెట్ తీసి బస్ స్టాండ్లో కూర్చుని స్క్రిప్ట్ అంతా రాసి అది ఈ క్యాసెట్ కలిపి బస్సు డ్రైవర్కి ఇస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే హైదరాబాద్లో బాక్సులో వేస్తే, లేదా అక్కడ ఉన్నటువంటి మా కోఆర్డినేటర్కి చెప్తే ఆ కోఆర్డినేటర్ అక్కడికి ఒక మనిషిని పంపించి అక్కడున్న డ్రైవర్ దగ్గర నుంచి ఆ క్యాసెట్ తీసుకుని దీనికి తీసుకెళ్ళి ఆఫీస్లో నుంచి ప్లే చేస్తే నడిచేది. అలాంటి దశ నుండి ఇవాళ లైవ్ డైరెక్ట్గా యూట్యూబ్లో ఎన్ని మారిపోయినాయి. ఇట్లాంటిదే ఇప్పుడు వెహికల్స్ రంగం మారిపోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి వెళ్ళిపోతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ ఆర్ హైడ్రోజన్ ఈ దిశగా అడుగులు పడబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మెకానిక్లు ఎవరైతే కార్ల మెకానిక్లు, టూ వీలర్ మెకానిక్లు ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్ని కూడా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు వాళ్ళకి ఆ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ఇప్పిస్తే బెటర్.